హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, నిన్న జరిగినటువంటి వియత్నాం ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 3 పోస్టులు అయితే వచ్చాయన్నమాట. సో అవేంటి అనేది చూద్దాం. అసలు నిన్న ఏమేమి జరిగాయి, దేని గురించి అసలు ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు, మనకి ఏ విషయాలు చెప్తున్నారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా అంతేకాకుండా కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి. నేను ఏదో వ్యూస్ కోసమే చేస్తున్నాను వీడియోస్ అన్నట్టు. వ్యూస్ కోసమే చేస్తే అడ్డమైన చెత్త అంతా తీసుకొచ్చి వీడియోలో పెట్టచ్చు, నేను అబద్ధాలు చెప్పచ్చు, ఇంతెంత ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని కల్పించుకొని మరీ నేను నా సొంత వీడియోస్ కూడా చేసుకోవచ్చండి. కానీ నేను ట్విట్టర్లో కొన్ని ఇన్ఫర్మేషన్ టైం తీసుకొని ఎందుకు నేను ఇట్లాగా జెన్యున్దే వీళ్ళకి చెప్పాలని ఎందుకు చెప్తున్నాను అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. మరి మీకు ఒకవేళ సోదిగా అనిపిస్తే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఇక్కడ మనకి ఇబ్బంది అనేది ఏం లేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి వీడియో, నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. కాబట్టి అదైతే గమనించండి. ఇంకెవరైతే ఉంటారో మన ఛానల్ తరపున పాజిటివ్గా చాలామంది ఉన్నారు. 95% పాజిటివ్గా ఉంటే ఒక 5% మంది ఇలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళ గురించి అయితే నేను పెద్ద పట్టించుకోను. వాళ్ళు కావాలనుకుంటే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అయితే ఎవరైతే ఇంటర్లింక్కి సంబంధించి ఈ ఛానల్ జెన్యున్గా చెప్తున్నాను అనుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరైతే నెగిటివ్గా ఫీల్ అవుతారో వాళ్ళ కోసం కాదండి. ఇంక ఈ టాపిక్ అనేది వదిలేద్దాం. ఇంకా మనం లేట్ చేయకుండా మన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ పోస్టులు ఏం చెప్తున్నారు అనేది క్లియర్గా అయితే చూద్దాం అనమాట. వియత్నాం పోస్ట్ అనమాట ఇదంతా కూడా. ఏం చెప్తున్నారంటే హెచ్సిఎస్ అనేది మనకి ఎలా పెరగాలి, ఇంక అంతేకాకుండా ఏసిఎస్ అంటే అంబాసిడర్కి సంబంధించిన అనమాట. ఇప్పుడు మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎలాగో అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనమాట ఏసిఎస్ అంటే. దానికి సంబంధించి ఎలా పెరగాలి, ఇంకా అసలు దీనికి సంబంధించి చూసుకుంటే ఈవెంట్లో మనకి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు ట్రేడింగ్కి సంబంధించి అలాగా, అవి కూడా చూద్దాం. ఇంకా అందుకోకుండా ఈ పోస్ట్ స్టార్టింగ్లో అయితే హలో లింకర్స్ అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. లింకర్స్ ఎవరనేది ఏంటనేది చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సరైన ప్రశ్నలు అనేవి ఇక్కడ మనకి ఉన్నాయని అయితే చెప్తున్నారు. హెచ్సిఎస్ అనేది ఎలా పెరగాలి, ఏసిఎస్ ఎలా పెరగాలని అయితే చెప్తున్నారు. ఇది కేవలం మైనింగ్ చేసేటటువంటి వ్యక్తిగా కాకుండా నిజమైన లింకర్ ఎలా కావాలి అంటే ఇంటర్లింక్లో నిజమైనటువంటి సభ్యుడిగా ఎలా అవ్వాలనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అయితే అస్సలు కాదు. ఒకవేళ మీరు త్వరగా ఎంటర్ అయ్యి త్వరగా బయటికి వచ్చేద్దాం అనుకుంటే ఇంటర్లింక్ ఆ టైప్ ప్రాజెక్ట్ అయితే అసలు కాదని అయితే చెప్తున్నారు అనమాట. ఇది లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకంతేకాకుండా స్కామ్ అనుభవాల గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. క్రిప్టోలో ఒక ప్రాజెక్ట్ సీరియస్గా ఉందో లేదో అనేది తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు అంటే 3 విషయాల్ని మనం లెక్కలో ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు. క్రిప్టోకి సంబంధించి ఇది ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఈ 3 విషయాలు అనేవి మనం గమనించుకోవాలని అయితే చెప్తున్నారు. ఆ 3 పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం. ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి చూసుకుంటే డెవలప్మెంట్ టీం ఎవరు అనేది చూసుకోవాలి. కంపెనీలు క్లియర్ లీగల్ స్టేట్మెంట్ అంటే స్టేటస్లో ఉన్నాయా లేదా, ఇల్లీగల్గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ నిజమైనటువంటి ప్రోడక్ట్ అండ్ రియల్ వరల్డ్ యూజ్ అనేది ఉందా లేదా, ఓన్లీ డిజిటల్ నెంబర్స్ అయినా అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ 3 చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అనేది సీరియస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. జెన్యున్గా ఉండే అవకాశం అనేది ఉందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ ఫండ్స్ పార్ట్నర్షిప్స్ గురించి కూడా ఇక్కడ మనకైతే కొన్ని విషయాలు చెప్తున్నారు. అంటే మన ఇంటర్లింక్కి సంబంధించి ఎవరైతే వాళ్ళ యొక్క ట్రెజరీని ఇక్కడ స్టోర్ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి ఇలాంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు కూడా ఈ లిస్ట్ అనేది స్టార్టింగ్లోనే మనకు చెప్పారు. ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది, వెంటనే పబ్లిక్లో చెప్పరు. సరైన ప్రాసెస్ టైం చూసుకొని చెప్తారని అయితే చెప్తున్నారు. లీగల్ బేస్ కాకుండా ఇతర కంపెనీలు పేరు వాడటం ఏ సీరియస్ ప్రాజెక్ట్ అనేది చేయదని అయితే చెప్తున్నారు. అంటే లీగల్గా ఉంటేనే అది బయటికి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇల్లీగల్గా ఉండి అలాగే అనౌన్స్ చేశారనుకోండి ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అది ఎవరు ఒప్పుకోరు. అంటే మేము పార్ట్నర్షిప్ తీసుకోకుండా మీరు ఎందుకు ఇలాగా
ఫేక్ ఎలిగేషన్స్ అనేవి మా మీద చేస్తున్నారని చెప్పేసి వీళ్ళదంతా కూడా ఎస్సీసీ కేసు ఇవన్నీ కూడా చాలా హడావిడైతే అవుతుంది. కానీ ఏదైతే లీగల్గా ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇలాగా బయటికి చెప్పుకోవడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ క్రిప్టో అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడైతే చెప్తున్నారు అనమాట. ఇక్కడ కాయిన్ బేస్ ఇన్స్టిట్యూషనల్కి సంబంధించి వచ్చినటువంటి ఒక స్పష్టమైన సిగ్నల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ కాయిన్ బేస్ అంటే ఏంటంటే క్రిప్టోకి సంబంధించి ఒక ప్రెడిక్షన్ లాగా అనమాట. ఇది ఒక ప్లాట్ఫామ్. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 2026 తర్వాత క్రిప్టో ఇక హైప్ కానీ క్రాష్ కానీ ఇట్లాగా జరగడం అనేది ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే ఒకేసారి హైప్గా వెళ్ళిపోవడమో కానీ క్రాష్ అంటే మరీ డౌన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరగవు. క్యాపిటల్ నిజమైన డిమాండ్ నిజమైన విలువ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి మాత్రమే వెళ్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఇంటర్లింక్ కూడా అలాంటి ఏదైతే వే ఉంటుందో దాని వైపే వెళ్ళాలని చూస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి చూసుకుంటే ఎలా జరుగుతుందంటే ఇంటర్లింక్లో హెచ్సిఎస్ ఏసిఎస్ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. అంటే నమ్మకం నిజమైన యూజరా కాదా చూస్తారు. నిజమైన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఇంటర్లింక్లో నిజమైనటువంటి లింకర్ ఎవరనేది చూసుకుంటే ప్రాజెక్ట్ని నిజంగా నమ్మేవాళ్ళు, ప్రోడక్ట్ని వాడేవాళ్ళు, ఎకోసిస్టమ్ని కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు అని అయితే చెప్తున్నారనమాట. లిస్టింగ్ అయిన రోజున అమ్మేసి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు కాదని అయితే సింపుల్గా చెప్పేశారు. మనకి హోల్డింగ్లో ఒకవేళ ఉంచుకుంటే మనకి ఎక్కువ రోజులు హోల్డింగ్లో ఉంటే మనకి బెనిఫిట్. కాబట్టి వెంటనే ఏదో వచ్చాయి మైనింగ్ చేసాము అమ్మేసుకున్నాము వెళ్ళిపోయాము అని కాకుండా మనం దీనికంటూ ఒక వాల్యూ అనేది ఇవ్వాలని అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్ లిస్టింగ్ అయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తారు కదా. ఇప్పుడు ప్రజెంట్ కూడా చూసుకుంటే ఆ క్వశ్చన్స్ ఎక్కువ మంది రిపీట్గా అడుగుతున్నారు. దాని గురించి నిన్న ఈవెంట్లో మాట్లాడిన విషయాలు కలిపి చెప్తున్నారనమాట ఈ పోస్ట్లో. ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ ఇన్ఫో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది డౌట్స్ పెంచుకుంటున్నారు. ఇది సహజమే. ఎందుకంటే చాలా క్రిప్టో ప్రాజెక్ట్స్లో ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఎప్పుడు అమ్ముకోవచ్చు అన్న అలవాటు అనేది అడిగి అలాగా అలవాటైపోయింది. అదే మన ఇంటర్లింక్లో కూడా రిపీట్ చేస్తున్నారు. ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఎప్పుడు అమ్ముకోవచ్చు అని అడుగుతూ ఉన్నారని అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ నిజాలు ప్రాజెక్ట్ అసలు స్వభావం అనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలని అయితే చెప్తున్నారు. ఇంక ఈ 9 monthsలో మన ఇంటర్లింక్లో జరిగినటువంటి మార్పులు అనేవి ఏమేమి జరిగాయని అయితే చెప్తున్నారు. కేవలం 9 నెలల్లోనే చాలా పెద్ద మైల్ స్టోన్స్ని అయితే మనం కంప్లీట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది సాధారణంగా ఇతర ప్రాజెక్ట్స్కు ఒక కనీసం కొన్ని సంవత్సరాలే పడుతుంది. కానీ నెలల్లోనే అంత టార్గెట్ని మన ఇంటర్లింక్ కంప్లీట్ చేస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే రోడ్ మ్యాప్ అంటే ఏంటి అనేది చూసుకుంటే రోడ్ మ్యాప్ అంటే ఏదో మాట విసిరేయడం, మాటలు చెప్పడం కాదు. ఇక్కడ పరిస్థితిని బట్టి మార్చుకునేటటువంటి స్ట్రాటజీ ప్లాన్ అనమాట రోడ్ మ్యాప్ అంటే. ఇదైతే గమనించాలి. ఇది ఫెయిల్యూర్ అయితే కాదు, బాధ్యతాయుతంగా మెచ్యూర్గా డీల్ చేసేటటువంటి ఒక లక్షణం ఏ ప్రాజెక్ట్లో అయినా సరే అని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటే ఇంటర్లింక్లో టోకెన్స్ హెచ్సిఎస్ ప్లస్ ఏసిఎస్ మీద ఇవ్వబడతాయి అనేది చెప్తున్నారు. అంటే నిజమైనటువంటి నమ్మకం యూజర్ అయి ఉండాలి, కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక పోస్ట్ కూడా వచ్చింది మనకి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2026 సంబంధించి మనకు అసలు ప్రెడిక్షన్స్ కానీ ట్రేడింగ్ కానీ ఎలా ఉండబోతుంది, ఇంటర్లింక్ సంబంధించి కూడా అసలు ఎలా రిలేటెడ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాయిన్ బేస్ ఇన్స్టిట్యూషనల్ ప్రకారం 2026 నుంచి క్రిప్టో మార్కెట్ అనేది క్రాష్ అవ్వడం కానీ హైప్కి వెళ్ళడం కానీ జరగదు అని మనం ఆల్రెడీ చూసాం కదా. దీనికి సంబంధించి ఇంకొంచెం విషయాలు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డెరివేటివ్స్ మార్కెట్ అనేది చెప్తున్నారు. అంటే క్రిప్టో మార్కెట్లో 3 ప్రధాన స్తంభాలు అనేవి ఏమేమి ఉంటాయని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి డెరివేటివ్స్ మార్కెట్ అనమాట. ఇకపై ధరలు రిటైల్ వల్ల కాదు, ఇక్కడ డెరివేటివ్స్ ట్రేడింగ్ వల్ల నిర్ణయించబడతాయి. ఇక్కడ చూసుకుంటే మన 2025 చివరిలో ఎక్కువ
లివరేజ్ క్లియర్గా అయిపోతుంది. దానివల్ల మార్కెట్ స్టాండ్ హెల్త్ అనేది ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే డిసిప్లిన్ ఉన్న పెద్ద ప్లేయర్స్ మార్కెట్లో నడుపుతారు. ఇంకా ఎవరికైతే డిసిప్లిన్ అనేది ఉండదో వాళ్ళు క్రాష్ అయ్యేలాగా చేస్తారని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ప్రెడిక్షన్ మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయంటే ఇవి ఇక ఎక్స్పెరిమెంట్స్ అనేవి కాదు, నిజమైనటువంటి సమాచారం రిస్క్ అంచనా టూల్స్ రాబోతున్నాయని అయితే చెప్తున్నారు. 2026లో రియల్ వరల్డ్ ఈవెంట్స్ ఆధారంగా పనిచేస్తాయి. రెగ్యులేషన్ క్లియర్ అవుతున్నటువంటి కొద్దీ ఇట్లా క్రిప్టో బయట వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే క్రిప్టో ఇక జోదంలాగా కాదు, అంటే వస్తే వస్తుంది లేకపోతే లేదన్నట్టు కాదు, కొన్ని డేటాల ప్రకారం నిర్ణయాల ప్రకారంగా మార్కెట్ అనేది నడుస్తుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు జోదం అంటే ఏంటండి, బెట్టింగ్ అనుకోవచ్చు సింపుల్గా. వస్తే ఇప్పుడు మనం ఒక 100 రూపీస్ పెట్టాం అనుకోండి, వస్తే ఆ 100కి మళ్ళీ ఇంకొక 100 వస్తే పోతే మొత్తం పోతాయి. అలా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని స్ట్రాటజీస్ అనేవి డేటా ప్రకారంగా ఉంటాయి అని అయితే చెప్తున్నారనమాట. ఇక నుంచి అలాగ ప్రాబ్లం అనేది ఉండదని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేబుల్ కాయిన్స్ అండ్ పేమెంట్స్ గురించి కూడా చెప్తున్నారు. రోజువారీ జీవితంలో డబ్బు పంపించడం కానీ, పేమెంట్స్ చేయడం కానీ, ట్రెజరీ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్రిప్టో ద్వారానే జరుగుతాయి. ఏ సిస్టమ్స్కి కూడా ఇవే బ్యాక్ బోన్గా అవుతాయని అయితే చెప్తున్నారు. అంటే నిజమైన ఉపయోగం ఉన్న క్రిప్టోకి మాత్రమే వాల్యూ ఉంటుంది, అది మాత్రం ఎక్కువ కాలం బతుకుతుంది క్రిప్టో అని అయితే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే డబ్బులు మనం ఇప్పుడు మెయిన్ ఎందుకండి క్రిప్టోలోకి ఎందుకు వస్తారు చాలామంది, మైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంటారు, డబ్బుల కోసమే కదా. ఆ డబ్బులే రాకపోయినప్పుడు దానికి వాల్యూ ఉంటుందా చెప్పండి, ఉండదు కదా. కొన్ని రోజుల్లోనే ఆ కాయిన్ అనేది అసలు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా మర్చిపోవడం అయితే జరుగుతుందనమాట. అలాగైతే ఉంటుంది. ఏదైతే ఉపయోగంగా అంటే డబ్బులు రావడం కానీ దానివల్ల యూజెస్ అనేవి మనకి జరుగుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఎక్కువ కాలం ఉంటుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లైన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2026లో క్రిప్టో అనేది ఊహాగానాలుగా ఉండదు, ఫైనాన్స్ లెవెల్స్ ఎక్కువగా అయితే ఉంటాయి, రియల్ ఎకనామీ డీప్ కనెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు వరకు లాభాలు తక్కువగానే వచ్చాయి 2025 వరకు కూడా. ఇంకా నెక్స్ట్ ఇయర్లో మాత్రం లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయని అయితే చెప్తున్నారు. మనం చూసుకుంటే క్రిప్టో ఫ్యూచర్లో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని అయితే చెప్పుకుంటున్నాం కదండి, అదేవిధంగా ఇక్కడ అలాగే చెప్తున్నారు అనమాట. ఇది ఇంటర్లింక్తో ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవి ఇంటర్లింక్లో ఇంక నుంచి హైప్ కోసం కాదు, రియల్ వరల్డ్ యూజ్ కోసం, అంటే పేమెంట్ పాయింట్స్ కానీ క్యూఆర్ కోడ్స్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేస్తారు, అవన్నీ తీసుకొస్తారు కాబట్టి వీసా కార్డ్ ఇవన్నీ కూడా దానికి సంబంధించి మన ఇంటర్లింక్ కూడా చాలా వాల్యూ అనేది పెరుగుతుంది. ఇది ఒక ట్రెజరీగా యూజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ విజన్గా ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి 2026 తర్వాత హై ప్రాజెక్ట్స్ కాదు, ఉపయోగం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి, మిగతావి ఉండవని అయితే క్లియర్గా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి, లేట్ చేయొద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. మీ వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం వచ్చినట్టేనండి. ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, అది కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కానీ ట్రేడింగ్ కానీ ఏదైనా సరే మనం అక్కడ నుంచే చేసుకుంటాము, విత్డ్రా కూడా. కాబట్టి అదైతే గమనించండి. ఇవేనండి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.